హాయ్ అండి, వెల్కమ్ టు అను ఛానల్. ఆషాఢ మాసం వచ్చింది కదండి. ఆషాఢ మాసం అంటేనే ఫస్ట్ మన ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. అందుకే నేను గోరింటాకు మిక్సీ వేద్దామని తీసాను. ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ ఒక్క లైక్ ఇంకొక నలుగురికి వెళ్ళటానికి ఉపయోగపడుతుందండి వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ నేను గోరింటాకు వచ్చేసి ఇప్పుడు మన పెద్దవాళ్ళు పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఎలా అయితే గోరింటాకు వేసుకుంటారో అలాగే న్యాచురల్గా చూపిస్తానండి. నేను ఇప్పుడు అలాగే వేసుకుంటాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కొంచెం ఆకు తీసుకొని దాంట్లో చింతపండు, వక్కలు ఉంటాయి కదా, మనం తాంబూలంలో పెట్టిస్తాం వక్కలు, ప్లస్ నిమ్మరసము, మజ్జిగ ఇవి వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. అంతే, ఇంక నేను వాటర్తో కూడా వేయనండి, మజ్జిగతో మిక్సీ పట్టేస్తాను. ఇంతవరకు ఎక్కువ ఏమీ యాడ్ చేయను నేను. మన పెద్దవాళ్ళు ఎలా పాతకాలంలో ఎలా వేస్తారో గోరింటాకు అలాగే వేసేస్తాను. అప్పుడు ఇంకా రోట్లో రుబ్బేవాళ్ళండి, ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి. కానీ మొత్తం ఒక 3 టైమ్స్ అయితే మిక్సీ పట్టుకున్నానండి. మిగతా 2 టైమ్స్ కూడా ఫస్ట్ ఏదైతే వేసానో చింతపండు, వక్కలు, నిమ్మరసము, మజ్జిగ ఇవి వేసి మళ్ళీ 2 టైమ్స్ మిక్సీ పట్టుకొని మొత్తం ఒక డీస్లో వేసుకొని కలిపేసుకుంటున్నాను. అంటే 3 టైమ్స్ వేసాం కాబట్టి మొత్తం కలవడానికి కలుపుకుంటున్నాను, మొత్తం కింద నుంచి పైకంతా. ఇదైతే నాకు మా పాపకి చెరొక చేతికి పక్కన పెట్టేసుకొని మిగతాది మేము ప్రజెంట్ ఉండే బిల్డింగ్లో వాళ్ళకి ఒక 6గురికి పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఇద్దాంలే అని. అంటే గోరింటాకు ఆషాఢ మాసంలో వేరే వాళ్ళకి పెట్టుకోవడానికి ఇచ్చిన మంచిది అంటారు కదా, అందుకే నేను అలా ఒక 6గురికి ఇలా డిస్పో గ్లాసుల్లో వేస్తున్నాను. మిగతాది ఓల్డ్ బిల్డింగ్ అంటే మేము ఇంతకుముందు ఉండొచ్చిన బిల్డింగ్లో వాళ్ళకి పంపిస్తానండి, వాళ్ళు నాకు అలాగే పంపిస్తారు. అందుకే వాళ్ళకి ఇద్దాంలే అన్నట్టు కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ, మిగతాది నేను మా పాప పెట్టుకున్నాము. అదిగోండి మా పాపకు పెట్టేశాను. మేము గోరింటాకు అయితే ఇలాగే పెట్టుకుంటామండి, మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే పెట్టేవాళ్ళు, మాకు అలాగే అలవాటు. నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 అవర్సే ఉంచుకున్నామండి, ఎక్కువ కూడా ఉంచుకోలేదు. ఇలా పండేసింది, చూడండి ఎంత బాగా పండిందో. ఇలాగే కడిగేయకుండా కొంచెం కొబ్బరి నూనె రాసేసి ఆ తర్వాత ఒక 5 to 10 minutes ఉంచుకొని క్లీన్ చేసుకోవాలండి. అదిగోండి నేను క్లీన్ చేసుకున్నాను. ఇది కాసేపు ఆగితే ఇంకా బాగా పండుతుందండి, ఒక 1 hour ఆగితే ఇంకా మంచి రెడ్గా కనపడుతుంది. ఇదిగోండి నాది మా పాపది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.